నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. తెరమరుగైన ప్రాచీన భారతీయ వైద్య కళ సిద్ధ ఆయుర్వేదంతో మోకాల నొప్పులు, భుజం నొప్పులు, పక్షవాతము, వినికిడి లోపం, అనేక కీళ్ళ వైద్యాలకు సంబంధించిన వైద్యం చేయవచ్చని ప్రముఖ సిద్ధ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ జగదీష్ అన్నారు. తమ గురువు శ్రీరామ్ గురువు ద్వారా సిద్ధ ఆయుర్వేద వైద్యంలో మెలకులు సంపాదించామని, అప్పటి నుండి అనేక ప్రాంతాలు ఉచితంగా సిద్ధ ఆయుర్వేదం వైద్యం చేస్తున్నామని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. శనివారం మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయనతో పాటు శ్రీనాథ్ వైద్యులు కూడా పాల్గొని దాదాపు 120 మంది పేషెంట్లకు వైద్యం చేశారు. ముఖ్యంగా నడుము నొప్పులు, భుజం నొప్పులు, మోకాల నొప్పులకు వారు సిద్ధ ఆయుర్వేదం ద్వారా వైద్యం అందజేశారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ, క్రమం తప్పకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల శారీరక సమస్యలు పరిష్కరించుకోవచ్చు అన్నారు. కీళ్ళ సంబంధించిన వ్యాధులతో పాటు వినికిడి లోపం, పక్షవాతంకు ఆక్యుప్రెషర్ విధానం ద్వారా సిద్ధ ఆయుర్వేదంతో నయం చేయవచ్చు అన్నారు. అనేక ప్రాంతాల్లో ఈ యొక్క వైద్య శిబిరాలకు విశేషమైన స్పందన లభిస్తుందన్నారు. ప్రాచీన భారతీయ వైద్య విధానాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. మార్కాపురం పట్టణంలో ప్రతి నెల ఒకరోజు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు. సేవాభారతి ప్రతినిధులు జింకల రామ్ గోపాలు, బచ్చు రామకృష్ణ, వెంకటేష్, రామచరణ్, అంజిరెడ్డి, వెంకట్, నారాయణ, అనుష తదితరులు ఈ యొక్క శిబిరంలో పాల్గొని పేషెంట్లకు సపర్యలు చేశారు. Thank you for watching Agni News.